అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య గ్యాప్ నిజమేనా? పశ్చిమాసియా యుద్ధం తరుణంలో ప్రస్తుతం ఈ ప్రచారం తీవ్ర స్థాయిలో చర్చల్లో ఉంది. అయితే ఇద్దరు నేతలు కావాలని అలా ప్రవర్తిస్తున్నారనే వారు లేకపోలేదు. ఇజ్రాయెల్ చేస్తున్న కొన్ని దాడులపై తమకు సమాచారం లేదని ట్రంప్ చెప్పడాన్ని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నట్లుగా లేదు. ఇక సౌత్ పార్స్ నుంచి లారిజానీ హత్య వరకు ఏం జరిగిందని వాకబు చేస్తున్నారు. రెండు దేశాలు కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ చర్యలు ట్రంప్కు తెలియకుండా ఎలా ఉంటాయి అనేది మరో ప్రశ్న. వాస్తవానికి అమెరికా, ఇజ్రాయెల్ బలమైన మిత్రదేశాలు. ఇజ్రాయెల్కు కష్టం వస్తే వెంటనే అండగా ఉండే దేశం అమెరికా. అమెరికాలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా ఇజ్రాయెల్ అంటే స్నేహస్తం ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై తొలి దాడిని రెండు దేశాలు అనుకునే చేశాయి. కొద్ది రోజులుగా ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తెలియవన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అంటే అమెరికాకు ఇష్టం లేని పనులను నెతన్యాహు చేశారా? ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీని ఇజ్రాయెల్ హత్య చేయడం ట్రంప్కు ఇష్టం లేదా? అమెరికాతో ఇరాన్ చర్చలు జరిగితే ఇరాన్ తరపున చర్చల్లో పాల్గొనేది లారిజానీనా? లారిజానీని హత్య చేయటంతో చర్చలకు మార్గం క్లోజ్ అయిందా? ఇదే విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భిన్నమైన ప్రకటనలు వచ్చాయి. ఇక అలాగే కీలకమైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ట్రంప్ ఆందోళన చెందారన్నది మరో వాదన. సౌత్ పార్స్ పై దాడి చేయటంతో ఇరాన్లో సామాన్య జనజీవనం పైన ప్రభావం పడింది. దీనిని ట్రంప్ ముందే ఊహించారని అంటున్నారు. ఇజ్రాయెల్ చర్యలతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకరంగా దాడి చేస్తుంది. సౌదీ, యుఏఈ, ఖతర్, ఇక కువైట్ తదితర దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో నెతన్యాహు తీరును ఓపెన్ గానే తప్పుపట్టారు ట్రంప్. కానీ సౌత్ పార్స్ పై దాడి గురించి ట్రంప్ కు ముందే తెలుసని వారు ఉన్నారు. 2025 అక్టోబర్లో ఇదే విధంగా ఖతర్ రాజధాని దోహాపై హమాస్ లీడర్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడి చేశారు. ఖతర్ ప్రధానికి ఫోన్ చేసి ట్రంప్ క్షమాపణ చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంలో ఈ మూడు దేశాలది 3 లక్ష్యాలను ఎంచుకున్నాయి. యుద్ధం నుంచి తమని తాము రక్షించుకోవాలన్నది ఇరాన్ ప్రధాన ఫోకస్. ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలను ఆపాలన్నది ట్రంప్ లక్ష్యంగా ఉంది. మరోసారి తలెత్తకుండా ఇరాన్ను నాశనం చేయాలన్నది ఇజ్రాయెల్ గురి. అలాగే ఇరాన్లో పాలన మారాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే కీలక నేతలను టార్గెట్ చేసి హతమారుస్తోంది ఇజ్రాయెల్. అయితే తనకు ఏమీ తెలియదన్నట్లుగా ట్రంప్ అమాయక ఫేస్ పెట్టడమే అనుమానాలకు తావిస్తోంది. అంత పెద్ద నిఘా వ్యవస్థ, సైనిక శక్తి ఉన్న ట్రంప్కు ఏమీ తెలియదని చెప్పడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.